ఏమండి మీరు ఒక్క పాట పాడితేనే అనిపిస్తుంది కదా, అరే నన్ను ఎందుకు పొగడలేదు అంటే. పాట పాడడం అనేది కొంచెం ఈజీగా ఉంటుందని నేను దాన్ని ఎంచుకున్నాను. పాడేవాళ్ళు మమ్మల్ని అన్నారు అని అనుకోకండి. ఏమండి పాట పాడడం అనేది, నేను పాడితే ఏంటండి ఎవ్వరూ కూడా అసలు నేను పాడుతుంటే వాళ్ళు చప్పట్లు కొట్టలేదండి అసలు అని నువ్వు అనుకుంటావు. దేవుని దాసులు వాక్యం చెప్తుంటే ఎన్నిసార్లు కుర్చీలో కూర్చుని ఊరంతా తిరిగి వచ్చాం. ఏమండి పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడే ఉంటాం, సంఖ్య ఇక్కడే ఉంటుంది, మనిషి ఇక్కడే ఉంటాం, కానీ మనసు మాత్రం ఊరంతా తిరిగేసి వస్తుంది. కొన్నిసార్లు క్లాసుల్లో పాఠాలు చెప్తుంటే కొద్దిమంది విద్యార్థులు ఎంత చక్కగా కళ్ళు తెరిచి ఇట్లా వింటూ ఉంటారు. నేను కొన్నిసార్లు అనుకుంటాను, అబ్బాయి ఎంత బాగా వింటున్నారో వీళ్ళు అసలు. తీరా చూస్తే వాడు కళ్ళు తెరుచుకునే నిద్రపోతూ ఉంటాడు. అంటే పాఠం వినడు కదా. మరి ఎవరు అప్లాట్ చేశారు? అయినా ఎక్కడ దేవుని సేవ ఎందుకు ఆగలేదు? నీకు ఇవ్వబడిన కుటుంబం నిన్ను అప్లాట్ చెయ్యదు. నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను తట్టి యు డిడ్ ఏ గుడ్ జాబ్ అని ఎవ్వరూ అనరు. నువ్వే తట్టుకోవాలి. నీకో హస్తం ఇచ్చాడు కుడి చెయ్యి, నీకో భుజం ఇచ్చాడు, తట్టుకుని ఎస్ ఉషా యు డిడ్ ఏ గుడ్ జాబ్, ఓకే కమాన్ నువ్వే రా నువ్వే చెయ్యి అని నీకు నువ్వే అనుకోగలగాలి. ఎందుకో తెలుసా? నీ గుండెల్లో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్ముడు తన వాక్రూపి చేత తన వాగ్దానం చేత మనల్ని ప్రతిక్షణం నింపుతున్నప్పుడు మనమే నిలబడాలి. నమ్మకమైన మనుషులుగా ఈ దేశంలో నిలబడండి, నమ్మకమైన మనుషులుగా ఈ కుటుంబాల్లో నిలబడండి, నమ్మకమైన మనుషులుగా ఇదిగో మీ కొరకు దేవుని కొరకు నిలబడండి. అప్పుడే ఈ దేవుని చేత మనం అసలు సిసలైన రివార్డ్ని పొందుకోగలుగుతాం.